కార్తీక పురాణం 3వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు సమస్త పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి అష్టైశ్వర్యములు కలుగుయడే కాక మరణం అనంతరం శివ సాహిత్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిద్దురు. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున ఒక్కరోజైన సానదాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మల ఎత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను, సావధానముగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు. రాజా, పూర్వం ఆంధ్రప్రదేశ్లో త్వనిష్ఠుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలతో కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతా అర్చనలు పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాలు తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాలలోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తింటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఎవరు కూడా ఆ దరిదాపులోకి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా కూడా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొంత కావడం వలన ఈ విషయం తెలియదు. అతిగా ఎవరూ రాకపోవడం వలన ఈ విషయం తష్టుడికి తెలియచెప్పేవారు కూడా లేరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులను చూస్తాడు. అంతే, భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితులలో తనను ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులు తనను చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూస్తారు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంట పడతారు. బ్రహ్మ రాక్షసుడు తన వెంట పడడం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగ పరిగెత్తడం మొదలు పెడతాడు. అయితే బ్రహ్మ రాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతడిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండడం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతూ ఉంటాడు. తాను బ్రహ్మ రాక్షసుల చిక్కటం, వాళ్ళ చేతిలో చావటం ఖాయమని ఆయన భావిస్తాడు. బ్రహ్మ రాక్షసుడు తత్వనిష్ఠుల్ని దాటుకొని ముందుకు వెళ్ళి ఆయనకు ఎదురుగా నిలబడతారు. వాళ్ళను చూడగానే ఆయన కంపించిపోతాడు. తనని వదిలేయమని కోరుతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడని, నియమనిష్టలు కలిగిన వాడని ఆయన తేజస్సును బట్టి బ్రహ్మ రాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వారందరూ కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నిన్ను మేము ఏమీ చెయ్యము. నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అని అంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షసులు తమకు నమస్కరించారో అప్పుడే తన్విష్ఠుడిలో భయం పోతుంది. ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది. దాంతో ఆయన ఆయాసం, దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత, అయ్యా, మీరెవరు? చూడడానికి బ్రహ్మ రాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. మీ ఆకారానికి మాటలకు పొంతన కుదరటం లేదు. మంచి వాళ్ళనే మాట్లాడుతూ ఉన్నారు. అదే స్వభావంతో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ ప్రదేశంలో జనసంచారం లేకపోవడం చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండడం వలనే ఎటుగా ఎవరు రావటం లేదనే విషయం నాకు అర్థమైంది. కానీ మీరు మర్రి చెట్టుపై ఉండడం వలన దగ్గరకు వచ్చే వరకు నేను చూడలేదు.
మీ వికృతమైన ఆకారాలను చూసి భయంతో పరిగెత్తాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సాయం ఏదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు ఒక ముఖం చూసుకుంటారు. అందులో ఒకరు తన గురించి చెప్పడం మొదలు పెడతారు. అయ్యా, నేను జావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని. ముందనం అనే గ్రామానికి అధికారిని. ఆ గ్రామంలో ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకొని నా తెలివితేటలకు నేను పొంగిపోయేవాడిని. ఎంతో కష్టపడి బ్రాహ్మణుడు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడు కూడా గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు. అందువల్లనే భగవంతుడు నాపై ఎంత మాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడిని ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. ఇలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముక్తి కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తుడిని కలిగించమని కోరడం కోసమే నీ వెంట పడ్డాము. మమ్మల్ని కరుణీకరించి ఇక్కడి నుంచి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రార్థేయపడ్డారు. బ్రహ్మ రాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది. అందరినీ భయపెడుతూ బ్రతకడంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నం చేయడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది. ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. అప్పుడు ఆ మిగతా ఇద్దరు బ్రహ్మరాక్షసుల వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన గురించి ఉన్న విషయాలను చెప్పడం మొదలు పెడతాడు. బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ, అయ్యా, నేను చేసిన పాపము కన్న వాళ్లను ప్రేమగా చూసుకోకపోవడమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నేను ఏది అడిగినా అది వారి శక్తికి మించినది అయినా సరే నా ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వారు అనేక కష్టాలను పడ్డారు. నిజం చెప్పాలి అంటే వారు సుఖపడటం అనేది నేను చూడలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానే కానీ అందుకోసం వాళ్ళు పడుతున్న బాధలని ఒక్కసారి కూడా గమనించేవాడిని కాదు. ఊహలు తెలిసిన వయసులో ఆ విషయాన్ని గ్రహించినా పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనందం పెట్టడం కోసమే వారు జన్మించారన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టాను. యవ్వనంలోనికి అడుగుపెట్టిన తర్వాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాను. అయినా వివాహమైన తర్వాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను. ఎంతసేపడు భార్యకు ఏమి కావాలో చూసేవాడిని కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఎరగను. నా సంపాదనంతా కూడా నా భార్యతో విలాసంగా గడపడం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు. సంతానం కలిగిన తర్వాత భార్య బిడ్డలే లోకమైపోయారు. వాళ్ళతో ఎప్పుడు సంతోషంగా గడపడం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మా నాన్నలను ప్రేమగా చూసింది లేదు. కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు. పైగా విసురుకోవడాలు కసురుకోవటాలు చేసేవాడిని. అయినా వాళ్ళు అనుక్షణం నా బాగునే కోరుకునేవారు. అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వయసు పైబడడంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి ఉంటారనేది నాకు అర్థమైంది. చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను. ఆ పాపం ఫలితంగానే బ్రహ్మ రాక్షస రూపం కూడా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు.
మాకు విముక్తిని ప్రసాదించు అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇక త్వనిష్ఠుడు 3వ బ్రహ్మ రాక్షసుడి వైపు చూశాడు. ఆయన తన కథను చెప్పడం మొదలు పెడతాడు. ఓ బ్రాహ్మణుడా, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడిని, కానీ నీ అంతటి ఉత్తముడిని కాదు. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యము భగవంతుడు పూజలు సేవలు తరించవలసిన నేను ఎప్పుడు కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకిత భావంతో అర్చించినది లేదు. మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెళితే నేను అటు వెళ్ళాను. ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడి సేవ కోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నా సంతోషాల కోసం, ఇతరుల కోసం సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామంది చెప్పారు. కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్ళాను. అందుకు నరకంలో తగిన శిక్షలని అనుభవించాను. ఇక ఆ పాపంలోని భాగంగానే బ్రహ్మ రాక్షసుడిగా ఈ మర్రి చెట్టును పట్టుకొని ఉన్నాను. నీతో మాతో ఈ జన్మలో విముక్తిని కల్పించుము. అందుకు ఏం చేయాలో చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఆ 3 రాక్షసుల కథలను విన్న ఆ బ్రాహ్మణుడు వారితో ఇలా అంటాడు. ఓ బ్రహ్మ రాక్షసులారా, ఇక మీరు బాధపడవలసిన పని లేదు. ఇది కార్తీక మాసం. నేను నదీ తీరాలలోని క్షేత్రాలను ధరిస్తూ వెళ్తున్నాను. మరి కొన్ని రోజులలో కావేరీ నదికి చేరుకుంటాను. మీరు నన్ను అనుసరించండి. కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి. మీ వికృత రూపాలు కూడా పోతాయి అని చెప్తాడు. బ్రహ్మరాక్షసుడు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. 3 కూడా ఆ బ్రహ్మరాక్షసులని అనుసరిస్తారు. అలా కొన్ని రోజుల పాటు ప్రయాణించి కావేరీ నదికి చేరుకుంటారు. ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు. ఆయన ఆదేశం మేరకు 3 బ్రహ్మరాక్షసులు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాలను ఆ 3కి ధారపోస్తాడు. దాంతో వాళ్ళకి బ్రహ్మ రాక్షస జన్మ నుంచి విముక్తి లభించి దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము అంతటి పుణ్యప్రదమైనది. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గోదావరి నదిలో కానీ స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది సకల ఐశ్వర్యంలో ప్రసాదించుదురు. అందువలన తప్పనిసరిగా కార్తీక స్నానాలను ఆచరించాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తాడు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 3వ అధ్యాయం సమాప్తం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ కథ విన్నవారికి, చదివిన వారికి, చూసిన వారికి అంతా మంచే జరుగుతుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి చెప్తాడు.